హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే ఇన్వర్టర్ వాషింగ్ మిషన్ అనమాట. ఇది ఏంటంటే మోటార్ అనేది సౌండ్ వస్తుంది, సౌండ్ వచ్చి కాలిపోయిందని కస్టమర్ తెచ్చారనమాట. ఇది నేను ఇప్పుతున్నాను ఆల్రెడీ. ఇది ఇన్వర్టర్ వాషింగ్ మిషన్ శాంసంగ్ కంపెనీ అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఆల్రెడీ కింద దాని ప్రొటెక్షన్ అనేది ఫ్యాన్ మోటార్ డీసీ మోటార్ ప్రొటెక్షన్ అనేది తీసాను. లోన ఉండే మ్యాగ్నెట్ తాలూకా వీల్ ఉంటుంది కదా, అది ఇప్పుతున్నాను కదా, చూస్తానండి. అది ఇప్పుడైతే ఎలాగుందో చూద్దాం మనం. చూడండి ఎంత డస్ట్ ఉందో. ఇందులో డస్ట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మోటార్ అనేది ప్రాబ్లం వస్తుంది అనమాట. అలాగే మ్యాగ్నెట్ కూడా లూజ్ అయిపోయింది, లూజ్ కాదు ఓపెన్ అయిపోయింది అనమాట. దీనివల్లే కస్టమర్ సౌండ్ వస్తుందని చెప్పారు. దీన్ని మనం అతికించే ముందు ఏం చేయాలంటే కాయిల్ బాగానే ఉందో లేదని చెక్ చేయాలి. ఎందుకంటే రన్ అవ్వలేదనేసి కస్టమర్ చెప్పారు కాబట్టి ఒకసారి చూసుకోవాలన్నమాట. కాయిల్ మనమైతే ఇప్పుడు చెక్ చేద్దాం ఎలాగుంది ఏంటి అనేది. ఫ్రెండ్స్, నా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు పూర్తిగా చూసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదు అనమాట. ఇప్పుడైతే చూడండి, ఇక్కడ కాయిల్కి జంక్షన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. మూడిట్ల తాలూకా కాయిల్ వైండింగ్వి జంక్షన్ అనేది ఉంటుంది కదా, అది కట్ అయిపోయింది అనమాట రెండిట్లవి. ఇవి ఆల్రెడీ మనం ఇప్పుడు సాల్డరింగ్ అనేది చేసుకోవాలి. చేసుకునే ముందు మనం అక్కడ ఉండే జంక్షన్ దగ్గర ఏంటంటే ముందు ఫైల్ చేసి అది అక్కడ సాల్డరింగ్ అనేది చెయ్యాలన్నమాట. చూడండి ఎలాగున్నదో, చిన్న వైర్లు అనమాట, చాలా చిన్నవి. అవి కట్ అయిపోవడం వల్ల మోటార్ అనేది రన్ అవ్వలేదు. ఇలా నీట్గా క్లీన్ చేసి మనం రఫ్ చేసి సాల్డరింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇది కూడా రెండో వైర్ కూడా కనిపించింది నాకు. ఇది కూడా కట్ అవ్వలేదు అనమాట. మీకు కెమెరా ముందుకి సరిగ్గా చూపించలేకపోతున్నాను, మీకు చూపిస్తాను. చూడండి, ఇలా రఫ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ జంక్షన్ దగ్గర ముందుగా మనం చెక్ చేద్దాం ఇది వర్క్ అవుతుందా లేదా, లేకపోతే ఏంటనేది ఒకసారి కంటిన్యూటీ పెట్టి చెక్ చేసుకుందాం. చెక్ చేస్తే దానికి తెలుస్తుంది అనమాట మనకి ఏమైంది అంటే జాయింటే ప్రాబ్లం, లేకపోతే వైండింగ్లు ఇంకెక్కడైనా కాలిపోయిందా, ఇంకొక దగ్గర ఎక్కడైనా షార్టేజ్ ఉందనేది తెలుస్తుంది. ఆల్రెడీ సింగిల్ లైన్ అనేది సరిపోయిందనమాట, రెండిట్లకి రావట్లేదు. చూడండి, ఆల్రెడీ ఒక దానికి వస్తుంది, కట్ అయిపోయింది కదా. ఆల్రెడీ బల్బు వెలుగుతుంది, చూసారు కదా, గ్రీన్ బల్బు. ఒక లైన్ అయితే కట్ అయింది, రెండో లైన్ కూడా చూస్తున్నాం. రెండో లైన్ కూడా పవర్ సప్లై అనేది కంటిన్యూటీ అనేది వస్తుందన్నమాట. చూడండి, మూడింటికి కంటిన్యూటీ అనేది కట్ అయిపోవడం వల్ల ఆ జంక్షన్ దగ్గర మోటార్ అనేది తిరగలేదన్నమాట. ఇప్పుడు మోటార్ అనేది నీట్గా మనం సాల్డరింగ్ చేసుకొని దాన్ని జంక్షన్ దగ్గర మొత్తం కలిపియాలి. ఇలా కలిపిస్తే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి మనం. చూడండి, ఫ్రెండ్స్, మనం మోటార్ వైండింగ్ చేసినప్పుడు కొంచెం అది స్లీవ్ అనేది చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి ఆ వైర్లు అనేవి. లేకపోతే మళ్ళీ ఇరిగిపోయి మళ్ళీ సాల్డరింగ్లో గట్ట జాయింట్లు ఎక్కువ అయిపోతే అది బాడీ షార్ట్ అవుతుంది అనమాట. బాడీ షార్ట్ అయ్యేటట్లు చేయకండి, ఎందుకంటే మనం చేసింది చాలా రిస్క్ వర్క్. సపోజ్ బాడీ షార్ట్ అయ్యిందనుకోండి, కస్టమర్ మళ్ళీ రన్నింగ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కస్టమర్కి షాక్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి కదా. అందుకు మనం ఏం చేయాలంటే బాడీ షార్ట్ అవ్వకుండా ముందే మనం జాగ్రత్తగా దాన్ని మనం చెక్ చేసి కస్టమర్కి ఇవ్వాలన్నమాట. ఇప్పుడైతే చూడండి, ఆ జంక్షన్ దగ్గర కరెక్ట్గా నేను సాల్డరింగ్ అనేది చేశాను అనమాట నీట్గా. ఆ తర్వాత కంటిన్యూటీ చెక్ చేశాను, మూడిట్లకి కంటిన్యూటీ ఏదైనా బాగానే ఉంది. నాకు మూడిట్లకి వచ్చింది కంటిన్యూటీ. ఇప్పుడైతే మోటార్ అనేది బిగించేద్దాం.
మోటార్ బిగించే ముందు ప్లగ్ కనెక్షన్ ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లోనే మనం మోటార్ కనెక్షన్ అనేది పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా. ఫ్రెండ్స్, మనం మోటార్ సిట్టింగ్ అనేది కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. వైండింగ్ ఇది ఆల్రెడీ డీసీ మోటార్ అనమాట, ఏసీ మోటార్ అయితే కాదు, డీసీ మోటార్. ఎందుకంటే ఇన్వర్టర్ వాషింగ్ మిషన్ అనేసరికి అందులో ఉండే మొత్తం మోటార్ అన్నీ ప్రెజర్ వాల్ మళ్ళా ఇన్లెట్ వాల్ అన్నీ కూడా డీసీయే వస్తుంది అనమాట, ఏసీ అనేది రాదు. డీసీలోనే మొత్తం రన్ అవుతాయి కాబట్టి మనం చెక్ చేయాలి. ఇప్పుడైతే అయ్యింది కాబట్టి దాని తాలూకు వీల్ ఉంది కదా, వీల్లోని చెత్త గట్ట అనేది కొంచెం మంచి బ్రష్ తోటి క్లీన్ చేయాలన్నమాట. కొంచెం రఫ్ థ్రెడ్ ఉన్న బ్రష్ తోటి క్లీన్ చేయండి. ఎందుకంటే ఆ థ్రెడ్ అనేది అందులో ఉన్న చిన్న చిన్నవి మన మ్యాగ్నెట్స్ అనేవి అంటుకొని ఉంటాయి కదా, అవన్నీ బాగా క్లీన్ చేసి బయటికి ఆ చిన్నవి ఉంటే మళ్ళీ సౌండ్ వస్తుంది అనమాట. అది ఉండకుండా మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా అది ఆ ఎరకల్లోనివి గట్ట మొత్తం జాగ్రత్తగా క్లీన్ చేయాలి. నీట్గా క్లీన్ చేసి మళ్ళీ గమ్ వేసి అంటించాలి కదా. దీనికి ఏది పడితే అది గమ్ అనేది ఉండదన్నమాట. దీనికి ఒక గమ్ పేరు చెప్తాను నేను. ఇప్పుడైతే నీట్గా క్లీన్ చేసిన తర్వాత మనము దానికి ఆ మ్యాగ్నెట్స్ అనేవి ఉంటాయి కదా, అవి అంటించాలి. అంటించే ముందు ఎరెల్డెడ్ గమ్ ఇది మీకు బయట హార్డ్వర్క్ షాప్లో కూడా దొరుకుతుంది. ఎరెల్డెడ్ గమ్ అని అడిగితే ఇస్తారనమాట. ఈ ఎరెల్డెడ్ గమ్ అనేది 2 ట్యూబ్స్ ఉన్నాయి కదా, ఆ 2 మిక్స్ చేయాలి. 2 పేస్ట్లు మిక్స్ చేసిన తర్వాత అది గమ్ అనేది వైట్గా తయారవుతుంది అనమాట. మీకు ఆల్రెడీ మ్యాగ్నెట్ మీద వేసి చూడండి. నేనైతే చేతితోటైతే పట్టుకోలేదు, ఎందుకంటే అది చాలా అంటే గమ్ అనేది చాలా ఘాటుగా స్మెల్ అనేది వస్తుందన్నమాట. ఆ స్మెల్ మనం భరించలేము. మన చేతికి ఉండిపోతే మన చేతులు బాగా స్మెల్ వస్తాయి. అందుకు నేను ఏదో ఒకటి దాంతో జాగ్రత్తగా గమ్ వేసి అంటిస్తున్నాను. ఇప్పుడైతే 2 మ్యాగ్నెట్స్ జాగ్రత్తగా అంటించాను అనమాట. మీరు చేతితో అయితే గమ్ అనేది హ్యాండిల్ చేయకండి, ఏదో పుల్లతోటో లేకపోతే ఏదో దాంతో హ్యాండిల్ చేయడం మంచిది. ఎరెల్డెడ్ ఉంది స్మెల్ అనేది బాగోదు కాబట్టి మీకు చెప్తున్నాను. ఫ్రెండ్స్, అలాగే ఇంకెక్కడెక్కడ గ్యాప్లు ఉన్నాయో ఆ గ్యాప్ల్లోనూ కూడా మనం అది ఫిల్అప్ చేసి 24 అవర్స్ కొంచెం గట్టిగా ఎండలోనే పెట్టేసి ఎండిస్తే, ఈ ఎండబెట్టిన తర్వాత మనం అంటించాలి. లేకపోతే సడన్గా అంటించామనుకోండి మళ్ళీ రన్నింగ్లోనే అది గ్యాప్ అనేది పోయి మళ్ళా గమ్ అనేది వదిలేస్తుంది అనమాట. ఇప్పుడైతే నేను అంటించిన తర్వాత ఎక్కించాను. 24 అవర్స్ వెయిట్ చేశాను అనమాట. కరెక్ట్ సెట్ అవ్వకపోతే ఏమవుద్దంటే ఎక్కడో దగ్గర తగులుతున్న సౌండ్ అనేది వస్తుంది. కరెక్ట్ సెట్ అవుతుంది లేదో చూసుకోవాలి. చూడండి, బ్రేక్ అవుతుంది, మధ్య మధ్యలో స్ట్రక్ అప్ అవుతుంది కదా. అలా స్ట్రక్ అప్ అవ్వకుండా మనం ఏం చేయాలంటే దానికి ఎక్కడైతే తగులుతుందో అక్కడ కొంచెం అది ఐరన్ స్టెమ్స్ లాంటివి ఉంటాయి కదా, అవనేది క్లీన్ చేసుకొని జాగ్రత్తగా ఎక్కించాలి. పేపర్ అంత గ్యాపే ఉంటుంది మ్యాగ్నెట్కున్న కాయిల్కి, ఆ కాయిల్లోనే తిరుగుతుంది కాబట్టి మనం జాగ్రత్తగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం చెక్ చేద్దాం, ఎందుకంటే అది ఫ్రీ తిరుగుతుందా లేదన్నది చూసుకోవాలన్నమాట. తిరగట్లేదు అయినా సరే మళ్ళీ ఒకసారి అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత చేశాను, అయ్యింది. ఆ తర్వాత దాని ప్రొటెక్షన్ అంటే వీల్ ప్రొటెక్షన్కి మనం అది రేక్ లాంటిది అంటించి బిగించాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా తిరుగుతుందో.
ఫ్రెండ్స్ ఇది తిరుగుతున్నప్పుడు ఏంటంటే మ్యాగ్నెట్కి కొంచెం పవర్ అంది పవర్ ఆఫ్ అయ్యి పవర్ ఆఫ్ అవుతుంది అనమాట. ఇది ప్రాపర్గా తిరగాలంటే కొంచెం టైం పడుతుంది. అంటే చూడండి ఇప్పుడు తిరుగుతుంది, మళ్ళీ ఆఫ్ అవుతుంది, మళ్ళీ తిరుగుతుంది, అలా ప్రాపర్గా తిరగదు అనమాట. ఇది కంటిన్యూ ఒక్కసారి దాని టైమింగ్ వచ్చినప్పుడే స్పీడ్గా తిరుగుతుంది అనమాట. మీరు తిరగట్లేదు ఆగిపోతుందని అనుకోకండి. చూస్తున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్.